ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో 4th ఎక్స్పెరిమెంట్ సింపుల్ పెండలం దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు దీంట్లో మనకి దీనికి సంబంధించి మెయిన్ 2 టేబుల్స్ వస్తాయి. ఫస్ట్ టేబుల్ ఏంటి అంటే వెర్నియర్ క్యాలిక్యులస్కి సంబంధించినటువంటి డేటా ఉంటుంది. అంటే మనకి సింపుల్ పెండలంలో మెటాలిక్ బాల్ అంటే గోళం ఏదైతే ఇస్తారో దాని వ్యాసార్థం కనుక్కోవాల్సి ఉంటుంది. అది వెర్నియర్ క్యాలిక్యులస్ యూజ్ చేసి చేసేస్తాం. అది ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చూసాం. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి మెయిన్ టేబుల్ ఇది. దీంట్లో మనం తీసుకునేటువంటి రీడింగ్స్ ఏంటి, దాని నుంచి రిమైనింగ్ టీమ్ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి, రిమైనింగ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో దీంట్లో మనం ఫస్ట్ వచ్చేది లెంగ్త్ ఆఫ్ పెండులం. అంటే ఇక్కడ లోలకం పొడవుని మనం ఫిక్స్డ్గా మెజర్ చేసి మనం తీసుకుంటాం. అంటే జనరల్గా 30 దగ్గర 40 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 90 వరకు మనకి 6 రీడింగ్స్ కావాలి కాబట్టి 40 నుంచి 90 వరకు అక్కడ మనం రీడింగ్స్ తీసుకుంటాం. సో వీటికి కరస్పాండింగ్గా టైం అనేది మనం నోట్ చేసుకోవాలి. టైం ఫర్ 20 ఆసిలేషన్స్. అంటే లోలకం అనేది ఆసిలేట్ అవుతుంటుంది, డోలనాలు చేస్తూ ఉంటుంది కాబట్టి 20 డోలనాలకు పట్టే సమయం ఎంత అనేది మనం నోట్ చేసుకుంటాం. అది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ 2 సార్లు తీసుకోవాలి. ట్రయల్ 1, ట్రయల్ 2. అంటే ప్రతిదీ కూడా మనం ప్రతి లెంగ్త్కి మనం ఒకసారి లెంగ్త్ 40 సెంటీమీటర్స్ ఫిక్స్ చేసిన తర్వాత లోలకం పొడవు 40 సెంటీమీటర్లు పెట్టిన తర్వాత ఒకసారి 20 డోలనాలకి ఎంత సమయం పట్టింది అని తీసుకుని అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. మళ్ళీ దాన్ని పూర్తిగా ఆగిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ స్టాప్ వాచ్ తీసుకుని దాంతో మనం టైం కౌంట్ చేసుకుని రెండోసారి ఎంత వచ్చింది, ట్రయల్ 1, ట్రయల్ 2, మొదటిసారి రెండోసారి ఎంత వచ్చింది టైం అనేది టైం నోట్ చేసుకుంటాం. ప్రతిసారి కూడా 20 డోలనాలకి 20 ఆసిలేషన్స్కి పట్టేటువంటి టైంని మనం అక్కడ నోట్ చేసుకుంటాం. అది నోట్ చేసుకున్న తర్వాత ఇంతవరకు మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నోట్ చేసుకోవాల్సినటువంటి రీడింగ్స్ ఇక్కడి నుంచి మిగిలినంత టేబుల్లో మిగిలినటువంటి డేటా అంతా కూడా మనం క్యాలిక్యులేషన్ పార్ట్ కింద కంప్లీట్ చేయాలి. దాని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్ సంబంధించి మనకి మెయిన్ ఏంటంటే ఫస్ట్ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూ కనుక్కోవాలి. సో దాని ఫార్ములా ఏంటి, అది ఎలా వస్తుంది, ఇక్కడ ముందు ఈ టేబుల్ ఫిల్ చేసిన తర్వాత రిమైనింగ్ మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి కనుక్కోవాల్సింది మనకి మీన్. అంటే ట్రయల్ 1, ట్రయల్ 2 2 తీసుకున్నాం. ఈ రెండింటికి సంబంధించినటువంటి యావరేజ్ వాల్యూ మనం తీసుకోవాలి. ఇక్కడ ఒకటి 26, ఒకటి 25 కాబట్టి మనకి మీన్ వాల్యూ వచ్చేసరికి 25.5 అవుతుంది. అట్లాగే ఈ రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి మీన్ వాల్యూ 29 అవుతుంది. ఇక్కడ 31, 32 కాబట్టి 31.5 అవుతుంది. ఇది 33, 34 కాబట్టి 33.5. ఇక్కడ సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రం యాజ్ టీజ్గా అదే నెంబర్ పంపిస్తుంది. సో ఇక్కడ రెండు పక్క నెంబర్లు కాబట్టి 33, 34 కాబట్టి వాటి మీన్ 33.5 అవుతుంది. అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తే మిడిల్ నెంబర్ ఏదైతే వస్తుంది. జనరల్గా ఏంటంటే డిఫరెన్స్ 1 కానీ సేమ్ నెంబర్స్ కానీ వస్తాయి. దీంట్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ట్రయల్ 1, ట్రయల్ 2లో 2 సార్లు కూడా సేమ్ నెంబర్ రావచ్చు, కొంత డిఫరెన్స్తో రావచ్చు. ఏదైనా సరే లెంగ్త్ ఇంక్రీజ్ అయితే పొడవు పెరుగుతూ వెళ్ళుతుంది. ఇక్కడ టైం వాల్యూ కూడా పెరుగుతూ వెళ్ళాలి. అది ఎంత పెరుగుతుంది ఏంటి అనేది మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఇంక్రీజ్ మాత్రం అవ్వాలి. సో అది మనం గుర్తుపెట్టుకుంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 25 నుంచి 37 వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది టైం పీరియడ్, ఆవర్తన కాలం. టైం ఫర్ 1 ఆసిలేషన్ చెప్తాం. ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని ఆవర్తన కాలం అంటాం. కాబట్టి అది మనం ఇప్పుడు కనుక్కోవాలి. మనం ముందు క్యాలిక్యులేట్ చేసింది ఏంటి అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది టైం ఫర్ 20 ఆసిలేషన్స్, 20 డోలనాలకు పట్టే సమయం మనం కనుక్కున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది 1 డోలనాలకు పట్టే సమయం కావాలి. అంటే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని 20తో డివైడ్ చేసి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే ఇక్కడ 25.5 ఉంది కాబట్టి దాని డివిజన్ ఎలా చేసుకుంటామంటే 2తో డివైడ్ చేసి ఒక డెసిమల్ ప్లేస్ని లెఫ్ట్ సైడ్ డెసిమల్లోని ఎడమ చేతి వైపు జరుపుకుంటే సరిపోతుంది. లేదు కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే ప్రతి దానికి సంబంధించి కూడా 20తో డివిజన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ మనం వాల్యూస్ వచ్చి చేస్తే ఫస్ట్ వాల్యూ 1.275 వస్తుంది. 1.275 వస్తుంది.
రెండోది 1.45 అవుతుంది. 29/2 అంటే 14.5 అవుతుంది. మనకు 20 ఇయర్ కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ జరుగుతుంది. తర్వాత 1.575 జనరల్గా ఇక్కడ మాత్రం 3 డెసిమల్ ప్లేసెస్ ఖచ్చితంగా మనం నోట్ చేసుకున్నాం. తర్వాత చివరిలో వచ్చేటువంటి వాల్యూకి మాత్రం 2 డెసిమల్ ప్లేసెస్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం 3 డెసిమల్ ప్లేసెస్ 3 దశాంశం దీని తర్వాత 3 స్థానాలు వచ్చేటట్టుగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది 31.5/20 అంటే 1.575. ఇక్కడ వచ్చేటువంటి వాల్యూని 20తో డివైడ్ చేయాలి. ఇక్కడ మనం ఫార్ములా రాసాం. మీనేమో స్మాల్ టీతో రిప్రజెంట్ చేసాం. క్యాపిటల్ టీ వచ్చేసరికి స్మాల్ t/20 అంటే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని 20తో డివైడ్ చేసి ఈ కాలంలో ఫిల్ చేసుకుంటూ రావాలి. సో 33.5/20 అంటే 1.675 అవుతుంది. ఇక్కడ 36 ఉంది కాబట్టి 36ని 20తో డివైడ్ చేయాలంటే 2తో డివైడ్ చేస్తే 18 అవుతుంది. బై 10 అంటే ఒక డెసిమల్ ప్లేస్ రావాలి కాబట్టి 1.8. అదే 37 అయితే 1.85. ఇది టీ వాల్యూ, టైం పీరియడ్, ఆవర్తన కాలం క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. దాని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ట్రయల్ 1 ట్రయల్ 2 మొదటిసారి రెండోసారి చేసినానికి సరాసరి యావరేజ్ వాల్యూ కనుక్కుని మీన్ కనుక్కుని ఇక్కడ రాసుకుంటాం. అంటే ఈ రెండు యాడ్ చేసి బై 2 అంటే 2తో డివైడ్ చేయాలి. కూడిన తర్వాత 2తో భాగించాలి అది ఇక్కడ రాసుకుంటాం. దీన్ని మళ్ళీ 20తో డివైడ్ చేసి 20తో భాగించి ఇక్కడ రాసుకోవచ్చు. సో దీని తర్వాత కాలం వచ్చేసరికి టీ స్క్వేర్ అని రాస్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూకి స్క్వేర్ టర్మ్ రాయాలి. అంటే ఈ నంబర్ని మళ్ళీ అదే నంబర్తో మల్టిప్లై చేసి తీయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనకి ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ ఎలా చేయరు కాబట్టి మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ మొత్తం మాన్యువల్గా మనం చేసుకోవాల్సిందే. కాబట్టి మనం వాటి మీద కూడా ప్రాక్టీస్ చేయాలి. జాగ్రత్తగా మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలి. ఈ ఏరియాలో ఎక్కడన్నా సరే మనం మిస్టేక్స్ చేస్తే దీని తర్వాత వచ్చేటువంటి ఈ వాల్యూస్ అన్నీ అవుతాయి. దాని తర్వాత మనం ఎక్స్పెరిమెంట్కి సంబంధించి కనుక్కోవాల్సినటువంటి ఫార్ములాస్లో కూడా వాల్యూస్ చేంజ్ అవుతాయి. కాబట్టి వీటి వరకు ఖచ్చితంగా మనం మల్టిప్లికేషన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. సో ఇక్కడ టీ స్క్వేర్ అను 1.275ని మళ్ళీ ఇదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 1.275 ఇంటూ 1.275 వాల్యూ వచ్చేసరికి 1.625 వస్తుంది. 1.625 అవుతుంది. దీని తర్వాత ఈ వాల్యూ వచ్చేసరికి 2.102. 1.45 ఇంటూ 1.45 అంటే 2.102. అంటే దీని తర్వాత డెసిమల్ ప్లేసెస్ కూడా ఉంటాయి. మనం ఏంటంటే 3 ప్లేసెస్ వరకు కరెక్ట్ చేసి రాసుకుంటున్నాం. 3 ప్లేసెస్ వరకు నోట్ చేసుకుంటాం. సో రిమైనింగ్ ప్లేసెస్ ఇచ్చినా వాటి గురించి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఫస్ట్ 3 డిజిట్స్ మాత్రం డెసిమల్ ప్లేస్ తర్వాత దశాంశ బిందువు తర్వాత 3 ప్లేసులు వచ్చేటట్టుగా మనం నోట్ చేసుకుంటాం. సో దీని వాల్యూ 1.575 ఇంటూ 1.575 అంటే 2.480. 0 తర్వాత వాల్యూస్తో మనకు అవసరం లేదు. సో 3 డెసిమల్ ప్లేసెస్ అనుకున్నాం కాబట్టి అంతవరకు 2.480 రాసుకున్నాం. సో దీని తర్వాత వాల్యూ 1.675. 1.675 ఇంటూ 1.675 అంటే 2.805 వస్తుంది. ఈ నెంబర్ని మళ్ళీ ఇదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. మన జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేటంటే స్క్వేర్ అంటే 2తో మల్టిప్లై చేస్తాం కాదు. ఈ నెంబర్ని మళ్ళీ ఇదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో ఇట్లా మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ 1.8 ఉంది. 1.8 ఇంటూ 1.8 అంటే 18 స్క్వేర్ 324 కాబట్టి 3.24 అవుతుంది. తర్వాత వాల్యూ 1.85 ఇంటూ 1.85 కాబట్టి దీన్ని వాల్యూ ఎంత వస్తుందంటే 3.422 వస్తుంది. ఇది మనకి టీ స్క్వేర్ వాల్యూస్. ఇది కూడా అయిపోయింది. మనకి టేబుల్లో ఉంది L/T స్క్వేర్. జాగ్రత్తగా ఇది L అంటే 1 కాదు. లెంగ్త్ ఆఫ్ ది పెండులమ్ L అంటే మనం స్టార్టింగ్లో తీసుకుంటాం. అంటే ఇది 40 నుంచి 90 వరకు నెంబర్స్. టీ స్క్వేర్ వాల్యూ ఇక్కడ వచ్చింది. అంటే L/T స్క్వేర్ అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ది L వాల్యూ 40 బై టీ స్క్వేర్ అంటే 1.625.
ఇలా ప్రతి దానికి డివిజన్ చేసుకుని మనం ఆన్సర్ రాసుకోవాల్సి ఉంటుంది. ఎల్ వాల్యూ 40/1.625, అలాగే 50/2.102, 60/2.480, 70/2.805, 80/3.24, 90/3.4. ఇలా ఒక్కొక్కటి డివిజన్ చేసుకుని ఇక్కడ మనం L/T² వాల్యూస్ ఈ కాలంలో రాసుకోవాలి. ఇక్కడ మాత్రం డెసిమల్ ప్లేసెస్ 2 ప్లేసెస్ వరకు రాసుకుంటే మనకి సరిపోతుంది. సో ఆ వాల్యూస్ ఎలా వస్తాయంటే ఫస్ట్ వచ్చేసరికి 24.61 వస్తుంది. ఈ డివిజన్ చేస్తే మనకి 24.61 వస్తుంది. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనం చేయాల్సింది డివిజన్ డినామినేటర్లో అంటే కింద హారంలోనేమో T² వాల్యూ ఉండాలి, లెంగ్త్ L అనేదేమో న్యూమరేటర్లో 11లో ఉండాలి. ఈ నెంబర్ని దీంతో డివిజన్ చేయాలి. 24.61 వస్తుంది. తర్వాత రెండోది వచ్చేసరికి 23.78 వస్తుంది. మూడోది అంటే 60/2.480 అంటే 24.19 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 70/2.805 అంటే 24.95. ఫిఫ్త్ వన్ 80/3.24 అంటే 24.69 వస్తుంది. లాస్ట్ వన్ 90/3.422 అంటే 26.30. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్ మొత్తం వచ్చిన తర్వాత జనరల్గా ఏంటి అంటే ఇవన్నీ కూడా కాన్స్టెంట్ రావాలి అని చెప్తాం, అంటే ఒకటే వాల్యూ రావాలి అంటాం. కానీ కొంచెం డిఫరెన్స్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మినిమం వాల్యూ ఎంత ఉంది, మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది, ఈ రెండింటికి ఉండేటువంటి డిఫరెన్స్ 2 ఆర్ మ్యాక్సిమం 3 వరకు అలో చేస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 5 రీడింగ్లో కూడా 23, 24లోనే వచ్చింది, ఒకటే 23.78 వచ్చింది, అంటే ఇది 24కి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ 26 ఇది ఒకటే వాల్యూ మనకు కొంచెం హయ్యర్ వాల్యూ వచ్చింది, దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిందే లేదు. కానీ ఏంటంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే రాకూడదు. మినిమం 3 అంటే 3 అనేది మినిమం వాల్యూకి మ్యాక్సిమం వాల్యూకి మనకి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్లో ఆ రెండింటికి డిఫరెన్స్ 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. అలా ఉంది అంటే మనం ఏదైనా మిస్టేక్ చేసామని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 23.78 ఒకటి 26.3 కాబట్టి లెస్ దాన్ 3 అక్కడ డిఫరెన్స్ ఉంది. కాబట్టి మనం దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఈ వాల్యూస్ మనకి 6 రీడింగ్స్ వచ్చిన తర్వాత L/T² వాల్యూస్ దీని నుంచి మనం చేయాల్సింది ఏంటి అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనం కనుక్కోవాలి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది G, స్మాల్ జీతో రిప్రజెంట్ చేస్తుంది. దానికి ఫార్ములా ఏంటి అంటే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఆసిలేషన్స్లో సింపుల్ బెండింగ్ కాన్సెప్ట్ చదువుతాం. అక్కడ దానికి టైం పీరియడ్కి మనం ఒక ఫార్ములా డెరైవ్ చేస్తాం, T = 2π × L/G. అదే ఫార్ములా నుంచి ఇక్కడ G వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు G ఫార్ములా ఏమొస్తుంది అంటే G = 4π² × L/T² అనేటువంటి ఫార్ములా వస్తుంది. అది ఎట్లా వస్తుంది, దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మన ఫార్ములా G మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 4π² × L/T². ఇది G కనుక్కోవాల్సింది. ఒరిజినల్ వాల్యూ ఫిక్స్ కాన్స్టెంట్ వాల్యూని Gతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ దీన్ని G డాష్ అని తీసుకుంటాం. అంటే మనం ట్రూ వాల్యూ 9.8 లేకపోతే ఇక్కడ మనం సెంటీమీటర్స్లో మొత్తం యూజ్ చేస్తున్నాం కాబట్టి 980 cm/s² అనేది ట్రూ వాల్యూ, దాన్ని Gతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసేదాన్ని G డాష్ రిప్రజెంట్ చేస్తున్నాను. 4π² × L/T² ఫార్ములా. పై అంటే కాన్స్టెంట్ వాల్యూ మనకు తెలుసు 3.14. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, L/T² వాల్యూ కావాలి. ఈ L/T² వాల్యూ ఇక్కడ మనం 6 రీడింగ్స్ తీసుకున్నాం కదా, వాటిల్లో ఏది తీసుకోవాలి అంటే వాటి యావరేజ్ వాల్యూని మనం తీసుకోవాలి. ఇక్కడ మొత్తం 6 రీడింగ్స్ వచ్చినాయి కాబట్టి ఈ 6 రీడింగ్స్ని యాడ్ చేసి దాన్ని 6తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం.
ఆ యావరేజ్ వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ వాల్యూ అంటే ఈ నెంబర్స్ మొత్తం మనకు యాడ్ చేయాలి. 6 మెంబర్స్ అది ఎంత వస్తుంది అంటే 148.52 వస్తుంది బై 6. యావరేజ్ వాల్యూ మనకు కావాలి. సో ఈ నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే L/T² వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తేనేమో 148.52 వచ్చింది. దాన్ని 6తో డివైడ్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి రీడింగ్ 6 రీడింగ్స్ కాబట్టి 6తో డివైడ్ చేయాలి. వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 24.75. 24.75 అనేది ఇక్కడ వచ్చినటువంటి యావరేజ్ వాల్యూ. సో ఈ యావరేజ్ వాల్యూ 24.75ని ఇక్కడ ఈ ఫార్ములాలో మనం L/T² ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అది ఎట్లా అంటే ఇది ఈక్వల్ టు 4 ఇంటూ π² అంటున్నాం. π అంటే 3.14 ఇంటూ 3.14 ఇంటూ L/T² ఇక్కడ యావరేజ్ వాల్యూ మనం తీసుకోవాలని ఇక్కడ వచ్చేసింది కాబట్టి 24.75. సో ఇవి మల్టిప్లై చేస్తే మనం వచ్చేటువంటి వాల్యూ ఎంత? ఫస్ట్ ఈ 3 నెంబర్స్ని 3.14 ఇంటూ 3.14 ఇంటూ 4 ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది అంటే 39.4384 మనకు వచ్చేటువంటి వాల్యూ ఇంటూ 24.75. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే 976.10. ఇది G డాష్ వాల్యూ 976.10. యూనిట్స్ ఏం తీసుకోవాలి? ఇక్కడ మనం లెంగ్త్ని ఏ యూనిట్స్లో తీసుకున్నాం అంటే సెంటీమీటర్స్లో మెజర్ చేసాం. T అనేది సెకండ్స్లో తీసుకుంటున్నాం కాబట్టి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది యూనిట్స్ అవుతుంది. ఇది G కనుక్కోవడం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 4π² ఇంటూ L/T² అనేది ఫార్ములా. π అంటే 3.14 వాల్యూ తీసుకుంటాం. ఈ L/T² అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి వాల్యూస్ని యావరేజ్ వాల్యూ అంటే సరాసరి ఈ 6 కూడి దాన్ని 6తో భాగిస్తే వచ్చేటువంటి వాల్యూని ఇక్కడ మనం తీసుకుంటాం. సో దీనికి సంబంధించి ఇది మెయిన్ క్యాలిక్యులేషన్. L/T² క్యాలిక్యులేషన్ యావరేజ్ కనుక్కోవడం వరకు కామన్గానే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఏంటి అంటే మొత్తం ప్రాక్టికల్స్లో వచ్చేసరికి 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే క్వశ్చన్ మనకి 3 రకాలుగా అడగడానికి అవకాశం ఉంది. అవి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ది గివెన్ ప్లేస్ అండ్ ఆల్సో డిటర్మైన్ ది పర్సంటేజ్ ఎర్రర్. అంటే మనం కనుక్కున్నటువంటి వాల్యూలో ఎర్రర్ ఎంత ఉంది ఈ వాల్యూ కనుక్కోవాలి. అట్లాగే ఎర్రర్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే దీని నుంచి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోండి. ఫైండ్ ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. తర్వాత ఇంకొకటి దీని కంటిన్యూషన్ ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే ఫస్ట్ క్వశ్చన్లోనేమో పర్సంటేజ్ ఎర్రర్ అనుకుంటాం. సెకండ్ క్వశ్చన్లోకి వచ్చేసరికి డ్రా L/T² గ్రాఫ్. Lకి T² అంటే ఇక్కడ L వాల్యూకి T² వాల్యూ ఈ రెండింటికి గ్రాఫ్ తీసి దాని నుంచి మళ్ళీ G వాల్యూ కనుక్కోవాలి. L/T² గ్రాఫ్ డ్రా చేసి దాని నుంచి కూడా మళ్ళీ మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోవాలి. ఒకటేమో టేబుల్ నుంచి ప్రాక్టికల్ చేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ నుంచి టేబుల్ నుంచి కనుక్కున్నటువంటి G డాష్ ఒకటి. తర్వాత గ్రాఫ్ డ్రా చేసి L/T² అంటే మనం వాల్యూస్ ఏం తీసుకుంటున్నాం ఫార్ములాలో L/T² అంటే L వాల్యూ T² వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి గ్రాఫ్ డ్రా చేసి ఆ గ్రాఫ్ నుంచి కూడా G కనుక్కోవాలి. అది G డబల్ డాష్ అని చెప్తాం. అది దీనికి ఈ రెండు G డాష్ డబల్ డాష్ ఎంత డిఫరెన్స్ ఉంది అవి రెండు కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడవ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే అప్పుడు మూడవ క్వశ్చన్లో డ్రా L/T² గ్రాఫ్ అండ్ ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది సెకండ్స్ పెండులం యూజింగ్ L/T² గ్రాఫ్. అంటే సెకండ్ల లోలకం యొక్క పొడవు కనుక్కోండి. L/T² గ్రాఫ్ను గీసి దాని నుంచి సెకండ్ల లోలకం పొడవును కనుక్కోండి అనేటువంటిది మనకు మూడో క్వశ్చన్ ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చింది. అదేంటి అంటే ఇక్కడ మనకి అప్పుడు
ఆ క్వశ్చన్ కానీ వచ్చినట్లయితే L/T² వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం మనకు లేదు. L వాల్యూ వస్తుంది, T² వరకు మనం కనుక్కుంటే చాలు. ఈ రెండింటికి గ్రాఫ్ గీసిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? లెంగ్త్ ఆఫ్ ది సెకండ్స్ పెండులం, సెకండ్ల లోలకం యొక్క పొడవుని కనుక్కోమన్నారు. సెకండ్ల లోలకం యొక్క పొడవు అంటే ఫస్ట్ మనకి సెకండ్ల లోలకం నిర్వచనం ఏంటో తెలియాలి. ఏంటి? 2 సెకండ్ల ఆవర్తన కాలం 2 సెకండ్లు అయితే దాన్ని సెకండ్ల లోలకం అంటాము. టైం పీరియడ్ అనేది 2 సెకండ్స్ అయితే దాన్ని సెకండ్స్ పెండులం అని చెప్పి. టైం పీరియడ్ 2 అంటే క్యాపిటల్ T వాల్యూ 2 అవుతుంది, అంటే అప్పుడు T² వాల్యూ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. ఆ 4కి కరస్పాండింగ్గా ఉండేటువంటి లెంగ్త్ ఎంత అనేది మనం గ్రాఫ్ నుంచి చూస్తాం. సో ఈ 3 ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి వచ్చే క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేయాలనేది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ క్యాలిక్యులేట్ చేయాలి, G' కనుక్కున్నాం. దీని తర్వాత మనం ఇంకోటి ఏం చేయాలంటే పర్సంటేజ్ ఎర్రర్ అనేది కనుక్కోవాలి. పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, దానికి ఫార్ములా ఏంటి అంటే ఎర్రర్కి ఫార్ములా G' మైనస్ G/G ఇంటూ 100. ఇక్కడ మైనస్ కాదు, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇలా రాస్తాం, G' Gకి డిఫరెన్స్ అంటే ఏంటంటే మైనస్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మైనస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ వాల్యూ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఆ రెండింటికి డిఫరెన్స్ మనం చేసుకుంటాం. సో G వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ మనకు తెలుసు 980 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, 980 కాబట్టి G' ఉంటేనేమో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడ ఎంత వచ్చింది అంటే 976.10 వచ్చింది. ఈ వాల్యూని 980లో నుంచి తీసేసి అది ఇక్కడ మనం చేస్తాం, అది ఎట్లా అనేది చూడండి. ఇది ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ మనకు వచ్చింది 976.10 మైనస్ 980 మైనస్ కాదండి ఇది డిఫరెన్స్ బై 980 ఇంటూ 100. ఈ రెండు మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 3.9 బై 980 ఇంటూ 100. 3.9 బై 980 ఇంటూ 100 అవుతుంది. ఈ డివిజన్ కానీ మనం చేసినట్లయితే మనకు వచ్చేటువంటి వాల్యూ ఈ రెండు డివైడ్ చేసి వచ్చిన దాన్ని 100తో మల్టిప్లై చేయాలి. అప్పుడు వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే 0.397% వస్తుంది. ఎర్రర్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 0.397%. అంటే ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేయొచ్చు, లేదు అంటే 100తో దీన్ని ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని 980తో డివైడ్ చేయొచ్చు. ఎలా అయినా చేయొచ్చు. మనకి ఏంటంటే 3.9 అనేది స్మాల్ వాల్యూ కాబట్టి దాన్ని 100తో మల్టిప్లై చేసి తర్వాత దాన్ని 980తో డివైడ్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే 0.397% అనేది ఎర్రర్ అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇంతవరకు మనం చేయాల్సినటువంటి క్యాలిక్యులేషన్. ఫైండ్ ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ది గివెన్ ప్లేస్ అండ్ ఆల్సో డిటర్మైన్ ది పర్సంటేజ్ ఎర్రర్. దోష శాతాన్ని కనుక్కోండి, గురుత్వ త్వరణాన్ని కనుక్కొని దానిలోని దోష శాతాన్ని కనుక్కోండి అని ఇస్తారు. ఇక్కడ గురుత్వ త్వరణాన్ని ఈ ఫార్ములా నుంచి కనుక్కోను, దోష శాతము ఈ ఫార్ములా నుంచి దోష శాతం ఎంత వచ్చింది అనేది మనం కనుక్కున్నాం. సో దీని తర్వాత సెకండ్ క్వశ్చన్ కానీ థర్డ్ క్వశ్చన్ కానీ వస్తే మనం ఖచ్చితంగా గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుంది. గ్రాఫ్ నుంచి రిమైనింగ్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఎట్లాగో గ్రాఫ్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇట్లా మనకి వచ్చినటువంటి టేబుల్లో వచ్చినటువంటి వాల్యూస్ L వాల్యూకి T² వాల్యూస్కి మనం గ్రాఫ్ డ్రా చేయాలి. ఈ గ్రాఫ్ ఎలా తీసుకోవాలంటే ఎక్స్ యాక్సిస్ మీదేమో L వాల్యూస్ తీసుకుంటాం, వై యాక్సిస్ మీదేమో T² వాల్యూస్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసేది L వాల్యూ 40 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అలా అని చెప్పి గ్రాఫ్ తీసేటప్పుడు 40 దగ్గర స్టార్ట్ చేయకూడదు. ఖచ్చితంగా 10, 20, 30 మొత్తం వాల్యూస్ తీసుకోవాల్సిందే. ఎందుకని అంటే 10 డిఫరెన్స్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా మనం మెయింట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆరిజిన్ అంట 0, 0 దీని రిప్రజెంటేషన్ చెప్తాం. 0 0 0 అని రాస్తాం.
అప్పుడు ఖచ్చితంగా మనం స్కేల్ మెన్షన్ చేయాలి కాబట్టి అది 10, 20 అలా ఖచ్చితంగా అదే డిఫరెన్స్తో మనం కంటిన్యూ చేయాలి. ఎక్స్పెరిమెంట్లో 40 దగ్గర స్టార్ట్ చేసాం కదా అని చెప్పి గ్రాఫ్ మీద 40లో స్టార్ట్ చేయకూడదు. సో ఇలా ఎక్స్ యాక్సిస్ మీదేమో ఎల్ వాల్యూస్ లెంగ్త్ ఆఫ్ ది పెండులం లోలకం పొడవు తీసుకుంటాం. వై యాక్సిస్ మీదేమో టీ స్క్వేర్ వాల్యూస్ పొడవులు టీ స్క్వేర్ అంటే ఆవర్తన కాలం యొక్క వర్గాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం. సో ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నిటికీ కూడా గ్రాఫ్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. సో ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది పెండులం అనేది ఎల్ వాల్యూస్ 10 డిఫరెన్స్తోనే మనం తీసుకున్నాం కాబట్టి అందులో ప్రాబ్లం కాదు. స్కేలు 1 సెంటీమీటర్ = 10 సెంటీమీటర్స్ అని తీసేసుకుంటాం. ఈ టీ స్క్వేర్ వాల్యూ విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఎలా తీసుకోవాలి, ఎంత డిఫరెన్స్తో తీసుకోవాలి అనేది మనకు వచ్చేటువంటి కన్ఫ్యూజన్. ఇక్కడ మనకు ఉన్నటువంటి టీ స్క్వేర్ వాల్యూస్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే మినిమం వాల్యూ 1.6 ఉంది, మ్యాక్సిమం వాల్యూ 3.4 ఉంది. అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ 1.8. సో అట్లా మనకి ఇక్కడ దాన్ని బట్టి రేటింగ్ స్కేల్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ యాక్సిస్ మీద వచ్చేటువంటి లైన్స్ ఎన్నింటికి పాసిబిలిటీ ఉంటుంది. 0.2, 0.4, 0.6, 0.8 అలా తీసుకున్న అవకాశం ఉంటుందా అంటే 3.4 వరకు మనం వెళ్ళాలి. లేదు అలా కుదరలేదు అంటే 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5 అలా అయినా తీసుకోవాలి. అదేంటి అంటే మనం గ్రాఫ్ని ఎలా తీసుకున్నాము అంటే హారిజాంటల్గా షీట్ తీసుకున్నాము, వర్టికల్గా షీట్ తీసుకున్నాము. ఇక్కడ వాల్యూస్కి సరిపోయేటట్టు గ్రాఫ్ షీట్ మనం సెట్ చేసుకున్న తర్వాత మనం మినిమం వాల్యూ 1.6 ఉంది తీసుకే, మ్యాక్సిమం వాల్యూ 3.4 ఉంది. అంటే 3.4 వరకు మనం రీచ్ అయితే గ్రాఫ్ని 2 డిఫరెన్స్తో 0.2, 0.4 అలా డిఫరెన్స్తో అయినా తీసుకోవచ్చు. అలా కుదరదు సాలిడ్ లైజ్ షీట్ అనుకుంటేనేమో 0.5, 1, 1.5, 2, 2.5 ఇలా 0.5 డిఫరెన్స్తో తీసుకోవచ్చు. సో 0.5 డిఫరెన్స్ మనం తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి గ్రాఫ్ షీట్లో కూడా 0 నుంచి 0.5 మనం రీచ్ అయ్యేటప్పుడు ఈ మధ్యలో మనకు మొత్తం 10 లైన్స్ వస్తాయి. అవేమో సన్నగా లైట్గా డ్రా చేస్తారు. ఆ మెయిన్ లైన్ 10 లైన్స్ తర్వాతది థిక్గా డ్రా చేస్తారు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే 0.5 కానీ మనం తీసుకున్నట్లయితే అప్పుడు రీడింగ్స్ ఎలా మనం చేసుకోవాలంటే ప్రతి 2 లైన్స్ని 1 కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇది 0, దీని తర్వాత 2 సన్నటి లైన్స్ థిన్ లైన్స్ క్యాల్కులేట్ చేస్తే అది 0.1 అవుతుంది. మళ్ళీ థర్డ్ వదిలేసి 4th 0.2 అవుతుంది, ప్లస్ 6th 0.3 అవుతుంది, 8th 0.4 అవుతుంది, 10th లైన్ మళ్ళీ థిక్గా వచ్చేస్తుంది, అది 0.5 అవుతుంది. అట్లా మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 10, 20, 30 ఇటు తీసుకుంటున్నాం కాబట్టి సో ఒక్కొక్క లైన్ 1 నెంబర్ కింద 10 తర్వాత ఫస్ట్ లైన్ 11, 12, 13, 14 అలా తీసుకోవచ్చు. సో అది గ్రాఫ్ షీట్ గీసేటప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఖచ్చితంగా ఇక్కడ మనం తీసుకున్నటువంటి స్కేల్ ఏదైతే ఉందో అది షీట్ మీద మనం మెన్షన్ చేయాలి. స్కేల్ అని ఇక్కడ రాసి ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద మనం ఎలా తీసుకున్నాం అంటే 1 సెంటీమీటర్ = 10 సెంటీమీటర్స్ మనం తీసుకున్నాం. అంటే ఇక్కడ 10, 20, 30 అని తీసుకున్నాం కాబట్టి 1 సెంటీమీటర్ = 10 ఇక్కడ y వచ్చేసరికి 0.5, 1.0, 1.5, 2, 2.5 ఇలా మనం తీసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 0.5. యూనిట్స్ ఏం రాయాలి అంటే మనం తీసుకునేటువంటి వాల్యూస్ టీ స్క్వేర్ అంటే టైం స్క్వేర్ వాల్యూ కాబట్టి 0.5 సెకండ్ స్క్వేర్ అనేది యూనిట్స్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఇలా మనం గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది పాయింట్స్ వచ్చేసి అంటే ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ రావాలి. ఆ స్ట్రైట్ లైన్ కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి. అంటే 0, 0 మూలబిందు దీని నుంచి పాస్ అవ్వాలి ఖచ్చితంగా. అట్లా వచ్చేటువంటి స్ట్రైట్ లైన్ సరళ రేఖ వస్తేనే మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ కరెక్ట్, దాని నుంచి గ్రాఫ్లో మనం నోట్ చేసినటువంటి పాయింట్స్ కరెక్ట్. సో కొన్ని వాల్యూస్ అన్నీ ఎగ్జాక్ట్గా లైన్ మీద మ్యాచ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడన్నా కొంచెం డిఫరెన్స్తో వచ్చిన పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మోర్ దెన్ 3 పాయింట్స్ మాత్రం ఈ స్ట్రైట్ లైన్ మీద మ్యాచ్ అవ్వాలి.
అంటే మనం తీసుకున్నటువంటి 6 రీడింగ్స్ కాబట్టి 3 ఆర్ మోర్ వాల్యూస్ లైన్తో మ్యాచ్ అవ్వాలి. మిగిలినవి దీనికి పక్కనే వచ్చినటువంటి వాల్యూస్ అయితే పెద్దగా మన ఇబ్బంది ఉండదు. సో ఇలా మనం గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఈ గ్రాఫ్ నుంచి జీ వాల్యూ కనుక్కోవాలి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోవాలి అంటే దాన్ని జీ డబల్ డాష్ అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 4π² ఇంటూ L/T². ఇక్కడ కూడా ఫార్ములా అది. కాకపోతే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఆ ఎల్ వాల్యూ ఎంత తీసుకోవాలి, T² వాల్యూ ఎంత తీసుకోవాలి అనేది మనకు తెలియదు. అది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి టేబుల్లో వచ్చినటువంటి వాల్యూస్ కాకుండా, అంటే మనం ఎక్స్పెరిమెంట్ 40 దగ్గర స్టార్ట్ చేసాం, 90 వరకు వెళ్ళాం. ఈ 40 to 90 మధ్యలో 40, 50, 60, 10 డిఫరెన్స్తో మనం తీసుకున్నాం. ఆ వాల్యూస్ కాకుండా ఇంకొకటి ఏదైనా వాల్యూ దగ్గర, అంటే సపోజ్ ఇది 40, 45 కాబట్టి 45 మధ్యలో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఇది ఎక్కడైతే టచ్ అయిందో దీనికి మళ్ళీ తేడాగా ఇలా లైన్ డ్రా చేయాలి. అంటే మనం తీసుకున్నటువంటి రీడింగ్స్లో ఇది 40కి 50కి మధ్యలో తీసుకుంటాం. 40 మన టేబుల్లో వాల్యూ ఉంది, 50 టేబుల్లో వాల్యూ ఉంది కాబట్టి ఆ రెండు కాకుండా వేరే ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి పైకి మనం గీసినటువంటి లైన్ ఏదైతే వచ్చిందో దాన్ని టచ్ అయ్యే వరకు గీసి అక్కడ దాని నుంచి మళ్ళీ వై యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ టచ్ అయ్యేటట్టుగా ఇంకొక లైన్ డ్రా చేసి చూస్తే ఇక్కడ రీడింగ్ నేమో ఎల్ కింద తీసుకుంటాం, ఇక్కడ వచ్చేటువంటి రీడింగ్ నేమో T² కింద తీసుకుంటాం. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ జీ డబల్ డాష్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది జీ డబల్ డాష్ గ్రాఫ్ నుంచి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఎల్ వాల్యూస్ T² వాల్యూస్కి గ్రాఫ్ డ్రా చేస్తాం. అది స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ వచ్చిన తర్వాత మనకి టేబుల్లో లేనటువంటి రీడింగ్స్, అంటే బిలో 40 అయినా తీసుకోవచ్చు, కానీ జనరల్గా ఏం చెప్తామంటే మనం తీసుకున్నటువంటి రీడింగ్స్ మధ్యలో తీసుకుంటే ఎక్స్పెరిమెంట్లో మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి వాల్యూకి, అంటే ప్రాక్టికల్ వాల్యూకి గ్రాఫ్ నుంచి వచ్చేటువంటి వాల్యూకి డిఫరెన్స్ అనేది తక్కువగా వస్తుంది. సో మనం ఏంటంటే ఇక్కడ 40 నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 90 వరకు వెళ్తాం. ఆ మధ్యలో ఏదైనా ఒక వాల్యూ టేబుల్లో లేనటువంటి వాల్యూ దగ్గర మనం లైన్ డ్రా చేసుకుని దానికి కరస్పాండింగ్గా T² ఎంత వచ్చిందో చూసుకుంటే L/T² వాల్యూస్ నోట్ చేసి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి జీ డబల్ డాష్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇది కూడా అయిపోతే ఇంతవరకు ఇది సెకండ్ క్వశ్చన్లో మనం చేయాల్సిన ఎక్స్పెరిమెంట్. సెకండ్ క్వశ్చన్లో ఏంటి అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, జీ డాష్ కనుక్కోవడం వరకు ఉంటుంది, కానీ ఈ ఎర్రర్ క్యాలిక్యులేషన్ మాత్రం సెకండ్ క్వశ్చన్తో ఉండదు. అంటే ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్. సో ఈ ఎక్స్పెరిమెంట్ సంబంధించి సెకండ్ క్వశ్చన్లో మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్లో ఎర్రర్ కనుక్కుంటాం, సెకండ్ క్వశ్చన్లోకి వచ్చేసరికి ఎర్రర్ ప్లేస్లో గ్రాఫ్ డ్రా చేయాలి. L/T² గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ నుంచి జీ వాల్యూ కనుక్కోవాలి, దాన్ని జీ డబల్ డాష్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండులం మనం మెజర్ చేయాలి. లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండులం మనం ఎలా మెజర్ చేయాలి అంటే అప్పుడు ఈ L/T² కనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, T² వాల్యూ వరకు కనుక్కుంటే సరిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఏమీ అవసరం లేదు, జీ వాల్యూ కనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను క్వశ్చన్లో అడిగేది డ్రా L/T² గ్రాఫ్ అండ్ ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది సెకండ్స్ పెండులం. L/T² గ్రాఫ్ గీసి దాని నుంచి సెకండ్లలో పొడవును కనుక్కోండి అంటారు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎల్ వాల్యూ T² వాల్యూ టేబుల్లో ఉంటాయి, డైరెక్ట్గా గ్రాఫ్ గీసేస్తాం. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్తో సంబంధం లేదు, జీ వాల్యూ కనుక్కోవడం కానీ ఎర్రర్ కనుక్కోవడం కానీ ఏమీ ఉండదు. అది అయిపోయిన తర్వాత ఈ గ్రాఫ్ గీసిన తర్వాత దీని నుంచి లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండులం ఎలా కనుక్కోవాలి అంటే లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండులం సెకండ్లలో అనుకుంటున్నాం కాబట్టి దాని టైం పీరియడ్ 2 సెకండ్స్, టీ వాల్యూ 2 అవ్వాలి, T² వాల్యూ 4 అవ్వాలి. సో ఈ గ్రాఫ్ మీద మనకు 4 ఎక్కడ వస్తుంది అనేది చూసుకుని ఆ 4 అనేది లైన్ దీన్ని టచ్ అయ్యే వరకు తీసి, అంటే T² y అక్షం మీద 4 ఎక్కడ ఉంది, 4 అనే రీడింగ్ మనం నోట్ చేసినటువంటి వాల్యూస్లో ఎక్కడ ఉంది అక్కడ వరకు వెళ్ళి దాని నుంచి స్ట్రైట్గా ఈ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యేంత వరకు
మనం డ్రా చేసిన గ్రాఫ్ ఏదైతే దాన్ని ఇంటర్సెక్ట్ అయ్యేంత వరకు గీసి అక్కడి నుంచి మళ్ళీ కిందకి గీయాలి. అంటే టీ వాల్యూ 2 రావాలి. ఇక్కడ మనం గ్రాఫ్ గీసింది టీ స్క్వేర్ కాబట్టి అది 4 అవుతుంది. 4కి కరస్పాండింగ్గా లెంగ్త్ ఎంత ఉంది అనేది మనం నోట్ చేయాలి. అది జనరల్గా ఏంటి అంటే 98 100 అంటే 100 యాక్చువల్గా కరెక్ట్ వాల్యూ రావాల్సింది 98 నుంచి 102 వరకు. ఈ మధ్యలో ఎక్కడ వాల్యూ వచ్చినా అంటే 100 అనేది యాక్చువల్ వాల్యూ కాబట్టి అటు 2 సెంటీమీటర్స్ ఇటు 2 సెంటీమీటర్స్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. సో అది ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 4 సెకండ్స్ స్క్వేర్ దగ్గర 4 వాల్యూ దగ్గర మన కరస్పాండింగ్ లెంగ్త్ వాల్యూని మనం నోట్ చేసుకోవాలి. అది 98 కన్నా తక్కువ రాకూడదు, 102 కన్నా ఎక్కువ రాకూడదు. ఎగ్జాక్ట్ వాల్యూ 100 కాబట్టి 2 సెంటీమీటర్స్ డిఫరెన్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. సో అది అంతకన్నా ఎక్కువ వచ్చింది అంటే మనకు గీసినటువంటి గ్రాఫ్లో మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదు ఇక్కడ చేసేటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్లో మిస్టేక్ అయి ఉండొచ్చు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చేసేటప్పుడు కూడా మనకి అది క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ లేకుండా చూసుకుంటే ఫైనల్గా మనకు వచ్చేటువంటి ఆన్సర్లో కూడా మిస్టేక్స్ లేకుండా వస్తాయి. గ్రాఫ్ గీసేటప్పుడు కూడా జాగ్రత్తగా పాయింట్స్ మనం నోట్ చేసేటప్పుడు టీ స్క్వేర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 50 దగ్గర వచ్చేసరికి 2.102 అనేటువంటి రీడింగ్ ఉంది. 2.102లో మనం ఏది నోట్ చేసుకోవాలి? 2 వరకు తెలుసు, 2.1 వరకు అయితే పెట్టడం కానీ 102 దాని గురించి మనం పెద్దగా వర్ది అవ్వాల్సిన ముందు 10 కాబట్టి 2.1 దగ్గర పెట్టేసేయచ్చు. సెకండ్ ఇది వచ్చేసరికి 2.48 ఉంది కాబట్టి 2.5 దగ్గరలో తీసుకోవచ్చు. అట్లా పాయింట్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఇక్కడ 3.422 ఉంది కాబట్టి రీడింగ్లో మనం 3.4 దగ్గర వెళ్ళిన దాన్ని రీడింగ్ గ్రాఫ్ అనేది షీట్ నోట్ చేసుకోవచ్చు. అట్లా మనకి జాగ్రత్తగా దానికి దగ్గరలో ఉండేటువంటి గ్రాఫ్ వాల్యూస్ దగ్గర గ్రాఫ్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ మనం గ్రాఫ్ డ్రా చేస్తే మిస్టేక్స్ అనేవి తక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. ఇది సింపుల్ పెండ్యూమ్కి సంబంధించి మనకున్నటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్, దానికి కరస్పాండింగ్గా మనం క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అని. మొత్తం ఈ ఎక్స్పెరిమెంట్ సంబంధించి 3 క్వశ్చన్లు ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్లోనేమో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ క్యాలిక్యులేట్ చేసి దాంట్లో వచ్చేటువంటి ఎర్రర్ని కనుక్కోవాలి. గురుత్వ త్వరణం అనేది మనం కనుక్కొని దాంట్లో వచ్చేటువంటి దోషాన్ని మనం కనుక్కోవాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి టీ స్క్వేర్ గ్రాఫ్ గీసి అంటే ఇక్కడ గురుత్వ త్వరణం కనుక్కోవడం ఉంటుంది. దాని తర్వాత టీ స్క్వేర్ గ్రాఫ్ గీసి దాని నుంచి కూడా గురుత్వ త్వరణం విలువను కనుక్కొని ఈ రెండింటికి అంటే ఎక్స్పెరిమెంట్ వాల్యూకి గ్రాఫ్ వాల్యూకి ఉండేటువంటి డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది కంపేర్ చేయాలి. ఇక మూడో క్వశ్చన్ ఏంటి ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అంటే మూడో క్వశ్చన్కి అయితే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. మెయిన్ అక్కడ మనకు కావాల్సింది గ్రాఫ్ డ్రా చేయడం అనేది ఇంపార్టెంట్. టీ స్క్వేర్ గ్రాఫ్ గీసి సెకండ్ల లోపం పొడవు కనుక్కోండి. డ్రా టీ స్క్వేర్ గ్రాఫ్, ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది సెకండ్ స్పెండ్లం అనుకుంది. సో ఇక్కడ టీ స్క్వేర్ గ్రాఫ్ గీసి టీ స్క్వేర్ వాల్యూ అంటే టీ స్క్వేర్ వాల్యూ 4 దగ్గర కరస్పాండింగ్ లెంగ్త్ ఎంత వస్తుంది అనేది మనం నోట్ చేస్తే సరిపోతుంది. ఇది సింపుల్ పెండ్యూమ్కి సంబంధించి మనకు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్. థ్యాంక్ యూ.